మార్గము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరగలగడానికి అవకాశం లేదని దేవుడు మాట సెలవిస్తున్నాదండి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధలు అయితే ఉన్నావో మాకైతే తెలియదు కానీ, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉన్నదో మాకైతే తెలియదు కానీ, దేవాతి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి ఆయనకు మాత్రమే తెలుసండి. చూడండి దేవుడు మాట వాగ్దానం ఏమని చేస్తున్నాడంటే, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను విడవను ఎడనాడను అని చెప్తున్నాడండి. అవునండి, ఈ లోకంలో అన్ని విడిచిపెడతాం మనము. తల్లి విడిచిపెడతాము, తండ్రిని విడిచిపెడతాము, బిడ్డల్ని విడిచిపెడతాము, భర్తను విడిచిపెడతాము, అనేక మందిని విడిచిపెట్టి ఒక దినాన్న తండ్రి దగ్గరికి చేరగలడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించావయ్యా అంటే, చూడండి మనము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సుఖించుమా అనేది మన ప్రాణాత్మ దేహములో మన ప్రాణాత్మ దేహము అనుకుంటుందంటే, అయితే మన ఆత్మకి మాత్రము చావు లేదండి. మన శరీరానికి మాత్రము చావు ఉంటుంది. మట్టిలో మరణం అయిపోతాము, మట్టిలో మట్టి కలిసిపోతాము. అయితే ఆత్మ మాత్రము తండ్రి దగ్గరికి పరిశుద్ధంగా చేరగలుగుతుంది. ఈ లోకంలో ఎంతవరకు జీవించామా, ఈ లోకంలో ఎంతవరకు మనము పుణ్యకార్యాలు చేశామా అనేది మనం ఒకసారి గ్రహించగలిగితే